నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నామో మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడంటే మీకు ఒక వీడియో చూపిస్తే మీరు అందరూ చూసి ఉంటారు. అయినా కానీ మళ్ళొక్కసారి చూపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఒకటి చిన్న బయట చూపిస్తే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు ఈయన సంస్కారం లేకుండా అని. అయ్యో ఇక్కడ చెత్త ఉన్నది అని అంటున్నాడు. ఆ చెత్త నా కొడుకే మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు. ఈ చెత్త పెరగడానికి, ఈ మోరీలు నిండడానికి, ఇవన్నీ సర్వ దరిద్రాలకు సర్వ రోగాలకు కారణం వాడే కాదా? ఆ మున్సిపల్ చెత్తకుని కాడ కచ్చేయండి ఒక రోజు, అప్పుడు తెలుస్తుంది. 10 ఏళ్ళు మంత్రిగా ఉండి పంచి బెంచ్ కార్లలో తిరిగిండు. ఇవాళ బెంచ్ కారు పంచర్ అయి చెట్టు పోయిందని ఆటోలలో. అసలు ఏం భాష అండి మీది? అసలు మీరు ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారా, లేకపోతే వీధి రౌడీ అనుకుంటున్నారా, గుండా అనుకుంటున్నారా? మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే మీకు సన్నబియ్యం బంద్ చేస్తాం, ఫ్రీ బస్సు బంద్ చేస్తాం. నీ అయ్య జాగిరి ఆ బంద్ చేయడానికి? నువ్వు ముఖ్యమంత్రి అంటే నీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా? ప్రజలు ట్యాక్స్ కడితే ప్రజల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చినటువంటి డబ్బుతోటి కదా నువ్వు పథకాలు పెడుతుంది. నీ ఇంట్లోంచి తీసుకొచ్చి పెడుతున్నావా? అసలు నువ్వు చెత్త, నీ మంత్రివర్గం చెత్త, నీ బుర్రలో ఉన్నది మొత్తం చెత్త. నువ్వు మాట్లాడేటటువంటి భాష ఒక్కసారి ఏం చేయాలంటే రికార్డ్ చేసుకొని అద్దం ముందల పెట్టుకొని వినాల నువ్వు ఎంత వందనంగా మాట్లాడుతున్నావు అనేటటువంటిది. మీ మంత్రివర్గం ఏం మంత్రివర్గం? మనం ఎప్పుడైనా టైంపాస్ కాకపోతే పల్లి బఠానీలు తింటుంటాం. మీ మంత్రివర్గం అంతా టైంపాస్ మంత్రివర్గం, పల్లి బఠానీ మంత్రివర్గం మీది. ఒక్క శాఖ మీదనన్నా, ఒక్క మంత్రి కన్నా పట్టు అనేటటువంటిది ఉందా? ఒక్కసారన్నా రివ్యూ పెట్టి ఏం జరుగుతున్నది అనేటటువంటిది చూసే ఒక పద్ధతి అన్న ఉందా? మంత్రి తన మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖను తప్ప పక్కన శాఖలలో అన్నిట్లలో కాళ్ళు ఏళ్ళు దూరుస్తుంటారు వీళ్ళు. వీళ్ళ మంత్రులకు ఉన్న పని ఏంటంటే వాళ్ళ శాఖను పట్టించుకోరు. పక్క దాంట్లో కాళ్ళు ఏళ్ళు ఏం పెడితే వీలైతే వీళ్ళు కూడా దూరుతారు దాంట్లో. మీ బుద్ధి ఎక్కడ పోతుంది చెప్పు? మీ భాష వింటుంటే నాకేమనిపిస్తుందంటే తెలుగులో పద్యం గుర్తొస్తుంది ముఖ్యమంత్రి గారిని చూస్తుంటే. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొరనగ పట్టము గట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమతి అంటారు. కుక్కను తీసుకుపోయి బంగారు సింహాసనం మీద కూర్చుని పెడితే దాన్ని వెనకటి బుద్ధి అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బుద్ధి కూడా